మనమందరము ఈనాటి ఆరాధన కొరకైనటువంటి సందేశం కొరకై ప్రార్థనాపూర్వకంగా మనమందరము సంసిద్ధులమవుదాం. యేసు మమ్ము నడిపించు, నేను కాపు కావాలి. నీవు మమ్మును పోషించు, మమ్ము చేర్చు మందలో. యేసునాథా యేసునాథా ప్రియనాథా మరణాలకించుమా. యేసునాథా ప్రియనాథా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధ పేతురు సంఘమా, సెయింట్ పీటర్స్ చర్చ్ రాయనపాడు లేక గుంటుపల్లి ఆత్మీయులారా, ముందుగా త్రియేక దేవునికి నేను వందనము స్తోత్రములు అర్పిస్తూ, సంఘము అనగా ఆయన యొక్క శరీరం, ఆయన శరీరమైనటువంటి మిమ్ములను కలుసుకునేటువంటి భాగ్యం, మరి ప్రాముఖ్యంగా మీతో కలిసి పరిచర్య చేసేటువంటి భాగ్యం, మీ మధ్యలో కాపురత్వ పరిచర్యలను అందించడానికి అధ్యక్షుల వారి యొక్క ఉత్తర్వులతో మీ మధ్యలోనికి రావడానికి ప్రభువు సహాయం చేశారు. సంఘ నాయకులందరికీ, అలాగుననే సంఘం అంతటికీ మా కుటుంబం పక్షముగా మేము ఆశీస్సులను మీ అందరికీ ఈ ఉదయము మోసుకొని వస్తూ పేరు పేరున ప్రత్యేకంగా శుభములను చెల్లిస్తూ, ఈరోజు విద్యార్థుల ఆదివారం, కమింగ్ వీక్లో స్కూల్స్ రివోపెన్ కానటువంటి తరుణంలో జూన్ నెల మొదటి వారం ఎప్పుడు కూడా మన యొక్క దక్షిణ ఇండియా పంచాంగం అనగా లిటర్జికల్ ఈ క్యాలెండర్లో విద్యార్థుల ఆదివారం ఆచరించడం అనేటువంటిది పరిపాటిగా వస్తుంది. కనుక విద్యార్థులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలను, స్టూడెంట్స్ అందరికీ, ఐదా ప్లే స్కూల్ ఆర్ లోయర్ స్కూల్ ఆర్ హై స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ హైయర్ సెకండరీ లేక మాస్టర్ డిగ్రీ స్టూడెంట్స్ హూఎవర్, అందరికీ కూడా మరి పరమ గురువు అయినటువంటి యేసు వారి పక్షముగా, ఈనాటి మీ గురువుగా ఉన్నటువంటి మా పక్షముగా మీ అందరికీ ఆశీస్సులను తెలియచేస్తూ, కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాము. ప్రార్థనాపూర్వకంగా దేవుడు మనతో ఆయన మాట్లాడినట్లుగా మీరందరూ మీ హృదయాలలో అందరూ కూడా దేవుని సన్నిధిలో
ప్రార్థనాపూర్వకంగా ఉండాలని, ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. దేవుని యొక్క సాన్నిధ్యంలో మనము ఉన్నాం కనుక ఈనాటి ఆరాధనలో మన యొక్క అంశం విజ్డమ్ ఫ్రమ్ అబోవ్ అనేటువంటి అంశము మన కొరకు ప్రిపేర్ చేయబడింది. విజ్డమ్ ఫ్రమ్ అబోవ్, పైనుండి వచ్చినటువంటి లేక వచ్చు జ్ఞానం. ఈనాడు ఈ జ్ఞానము సముపార్జన చేయడానికే మానవాళి అనేక విధాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. అనేక విధములైనటువంటి ప్రయత్నాలను మానవాళి అందరూ చేస్తూ వారు సాగిపోతున్నటువంటి వాళ్ళ బిడ్డలను, నాకంటే నా బిడ్డలను మంచి వంటలుగా చేయాలి, నాకంటే నేను గొప్పవాళ్ళనుగా చేయాలి, నా కుమారుణ్ణి, నా కుమార్తెను, మా బిడ్డలను ఉన్నతులుగా నేను మలచాలి అని, నేను చదువుకోకపోయినా నా బిడ్డలకు ఆ జ్ఞానాన్ని అందించాలి అని ఆ కుతూహలంతో కూడినటువంటి ఆ యొక్క సదభిప్రాయంతో ఈనాటి పేరెంట్స్ సాగిపోతున్నటువంటి మానవాళిని మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. మనం కూడా ఆ కోవకు చెందిన వాళ్ళమే. మీలో అందరూ కూడా చదువుకున్నటువంటి వారే. ఇక్కడ విద్య లేనటువంటి వారు బహుశా లేరు అని అనుకుంటున్నాను. కానీ మనమందరం ఏమనుకుంటామంటే మనకంటే ఇంకా నిష్ణాతులైనటువంటి వాడుగా నా బిడ్డలను చేయాలా, నా కుమారుడిని నాకంటే గొప్పవాండ్రనుగా నా కూతుర్ని నేను మలచాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. పౌలు గారు ఆయన కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక విషయాన్ని రాస్తూ ఉన్నాడు. 1 Corinthians 2nd chapter. కొన్ని ఆలోచనలను మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మీరందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరచి కొన్ని రిఫరెన్సెస్ నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వినడం మాత్రమే కాదు, విని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని మరెక్కువగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రభువులో మీరందరూ బలపరచబడండి. మీ బిడ్డలను ఆ వాక్యంలో పెంపొరినట్లుగా చేయండి. జస్ట్ ఏదో వచ్చేసి అట్లా వినేసి వెళ్ళిపోవడం కాదు, కానీ వాక్యంలో మనమందరం రంగరించబడాలి. నోరు లేనటువంటి పశువు ఏం చేస్తుందంటే అది ఆహారాన్ని ముందుగా ఏం చేస్తుంది, ముందు కచ్చబిచ్చేగా నమిలేస్తుంది. తర్వాత మళ్ళా నెమ్మదిగా మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళా ఈ దవడ భాగాన్ని తెచ్చుకొని నెమర వేస్తుంది. సో నోరు లేనటువంటి ఆ పశువుకు ఉన్నటువంటి ఆ యొక్క జిజ్ఞాస ఈనాటి దేవుని ప్రజలైనటువంటి మనకు లేదేమో కొన్నిసార్లు కదా. మనందరం చాలా, అందుకనే యెషయా గ్రంథకర్త 1st chapterలో మాట్లాడుతూ ఉంటాడు ఆయన, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా నేను చేశాను, వాళ్ళు నా మీద అంటూ అక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఎద్దు తన యొక్క కామందును ఎరుగును, గాడిద తన యొక్క సొంత వాని యొక్క దొడ్డిని ఎరుగును. అయితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలను మనం చూస్తూ ఉంటాం. నా ప్రజలు అయితే ఇజ్రాయేలునకు ఏమి లేదు, వాళ్ళకి తెలివి లేదు, అంటే అజ్ఞానులు. నా జనులు యోచన చేయరు, యోచింపరు, వీళ్ళకి వివేచన లేదు. యెషయా గారు ఆయన యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని సంబోధిస్తారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి.
అందుకనే దీన్ని మినీ బైబిల్ అని సంబోధిస్తారు. యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఉనికి ప్రతి పుస్తకంలో మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో మనం చూస్తాం. అట్లాగే యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 66 అధ్యాయాల్లో యేసుక్రీస్తు వారి యొక్క ఉనికిని మనం చూస్తాం. ఇజ్రాయేలునకు తెలివి లేదు, నన్ను గూర్చినటువంటి ఆలోచన జ్ఞానం వీళ్ళకి లేదు అని ప్రభువారు మాట్లాడుతున్నాడు. అందుకనే పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన 2వ అధ్యాయంలో కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన ఒక విషయాన్ని రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే 2వ వచనాన్ని, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప. ఇక్కడ దేవుని బిడ్డలుగా ఒకప్పుడు ఆయన అధికారము, పవర్, లేకపోతే పొజిషన్, తనకున్నటువంటి జ్ఞానం, పలుకుబడి, వీటి కోసం చాలా వెంపర్లాడుతూ వెళ్ళేటువంటి వాడు. ఆ దమస్కు మార్గం గుండా వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత ఆయనకు దొరికిన తర్వాత, అయ్యా నీవెవరవయ్యా అంటే, నీవు హింసించుచున్నటువంటి యేసును అని చెప్పినప్పుడు అప్పటికే కొన్ని దినాలు పస్తులు ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని సేవకుడైనటువంటి అననయ్య ప్రభువు చేత పంపబడినప్పుడు ఆయన ప్రార్థన చేయగా ఆయన కన్నుల నుండి పొరలు రాలగా, పొరలు అంటే ఇక్కడ పాపపు పొరలు రాలగా, లోక సంబంధమైనటువంటి పొరలు రాలిపోగా సౌలల్లా ఏమిగా మార్చబడ్డాడంటే పౌలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు అంటున్నాడు, అంత మునుపు నా చేతిలో లౌకికమైనటువంటి ఖడ్గం ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఖడ్గం లేదు. ఏ ఖడ్గం వచ్చింది? వాక్యం అనేటువంటి ఖడ్గం వచ్చింది. అంతకు మునుపు నేను లోక సంబంధమైనటువంటి ఈ ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటే నా దేహమంతా సంబంధించినటువంటి కవచాలు వీటన్నిటిని ధరించేవాడిని. నో, ఇప్పుడు నేను దేవుని వాక్యాన్నే ధరించాను అంటున్నాడు. అసలు యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగకుందునని నేనేం చేశాను? నిశ్చయించుకున్నాను. హి హస్ టేకెన్ డెసిషన్. ఆయన నిర్ణయించుకున్నాడు, ఆయన తీర్మానం చేసుకున్నాడు, ఇంకా యేసును తప్ప మరి ఎవరిని నేను కలిగి ఉండను. నేను ఎటు వెళ్ళినా నా నోట, నా మాట, నా పాట ఎటు వెళ్ళినా యేసయ్య మాటే, యేసయ్య పాటే, అంతా యేసయ్య యొక్క అడుగుజాడల్లోనే నేను జీవిస్తాను. నేను యేసు వాడను, ఇక నేను లోక సంబంధిని కాను అని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే అక్కడ 3-4 వచనాల్లో, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఇక్కడ మాట్లాడుతున్నాడు మనుషుల జ్ఞానం అంటే. ఇక్కడ చాలాసార్లు అయ్యగారు మీరేం చదువుకున్నారు సార్, మీరేం చదువుకున్నారు సార్, మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్, మీ డిగ్రీస్ ఏంటి అని మాట్లాడుతాం చూసారా. సేమ్ ఇక్కడ ఈ మనుషుల జ్ఞానం. పౌలు గారు కూడా ఆయన చాలా నిష్ణాతుడైనటువంటి వాడు. గమాలియేలు పాదముల యొద్ద అతడు ఏం చేశాడంటే, ఎంతగానో దేవుని యొక్క పాద సన్నిధిలో అతడు మలచబడినటువంటి వాడుగా ఉన్నాడు. అతడు మంచి శిష్యుడిగా, శిష్యరికం చేయబడినటువంటి వాడిగా అతడు ఉన్నాడు. రాటుదేలినటువంటి ఒక మంచి విద్యాధికుడిగా మలచబడినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. మనము ఈ మాటలను మనం ఎక్కడ చూస్తామంటే 22వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో ఈ మాటలను మనము చూస్తూ ఉంటాం. 22వ అధ్యాయంలో మనము ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. గమాలియేలు పాదముల యొద్ద ఆయన పెరిగాడట. గురువుగారి దగ్గర ఆయన ట్రైనప్ ఆయన అయ్యాడు, శిక్షితుడయ్యాడు, విద్యాబోధనలు నేర్చుకున్నాడు.
గమాలియేల్, గమాల్ అంటే హిబ్రూలో గమాల్ అంటే ఒంటె, గమాల్ అంటే ఒంటె, ఏల్ అంటే దేవుడు. అంటే దీని అర్థం ఏమిటో తెలుసా? మీరు ఎప్పుడైనా ఒంటె తనకి యజమాని దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ముందు ఏం చేస్తుంది? అది వంగుతుంది. ఎప్పుడైతే యజమాని తన పైకి వెళ్ళి తను ఆసీనుడవుతాడో అప్పుడు మళ్ళా లేచి అదేం చేస్తుంది? తన యాత్రను కొనసాగిస్తుంది. అంటే దీని అర్థం ఏమిటంటే గమాలియేలు ఎలాంటి వాడంటే అలాంటి మోకాళ్ళ అనుభవాన్ని కలిగినటువంటి వాడు, దేవుని కూర్చున్నటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వాడు గమాలియేల్. గమాల్, గమలీ ఈ పదం యొక్క అర్థం. కనుక మనుషుల జ్ఞానం ఇక యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత లోక సంబంధమైనటువంటి నేను ఈ డిగ్రీస్ లేకపోతే ఈ క్వాలిఫికేషన్స్ వీటిని నేను ఇక ఆధారం చేసుకొనక దేవుని శక్తిని నేను ఆధారం చేసుకున్నాను. నేను దేవుని యొక్క జ్ఞానం మీద నేను ఆధారపడ్డాను. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. హిబ్రూలో జ్ఞానము లేక విజ్డమ్ లేక నాలెడ్జ్ అనేటువంటి పదానికి కొక్మహ్ అనే పదం వాడబడింది. అంటే దాని అర్థం ఏమిటంటే టాలెంట్, స్కిల్. చాలాసార్లు మనం చెప్తాం, మా వాడికండి చాలా టాలెంట్స్ ఉన్నాయండి, మా కూతురికి చాలా టాలెంట్స్, మల్టీ టాలెంటెడ్ సన్ అండి మావాడు, లేకపోతే మా కుమార్తె మల్టీ టాలెంటెడ్ అండి అని చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా అదే. ఇక్కడ రాయబడినటువంటి కొక్మహ్ అంటే అర్థం ఏమిటంటే స్కిల్ ఆర్ టాలెంట్. గ్రీకు భాషలో సోఫియా అనే పదం వాడబడింది. సోఫియా అంటే విచ్ మీన్స్ నాలెడ్జ్. లోక సంబంధమైనటువంటి ఇక్కడ నేను అంత నిష్ణాతుడైనటువంటి ఆ రోజుల్లో గమాలియేలు గారంటే మనం చాలా ఏ విధంగా చెప్పుకోవచ్చు అని అంటే మన భారతదేశంలో అప్పుడు పూర్వము మన రాష్ట్రపతిగా పనిచేసినటువంటి మన యొక్క భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశాడు ఎవరైనా చెప్పాలా? అబ్దుల్ కలాం గారు. డాక్టర్ అబ్దుల్ కలాం, ఓ గ్రేట్ సైంటిస్ట్, ఎడ్యుకేషనలిస్ట్. చాలా ఆయన అనేకమైనటువంటి శాస్త్రాలలో నిష్ణాతుడిగా అతడు చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి వాడు. ఆనాటి దినాల్లో గమాలియేలు గారు కూడా అలాంటి నిష్ణాతుడు అనమాట. అందుకని ఆయన పేరు అట్లా రాశాడు అక్కడ. అలాంటి గమాలియేలు గారి దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత అవన్నీ నేను ప్రక్కన పెట్టేశాను. మనుషుల జ్ఞానం కంటే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని శక్తి మీద నేను ఆధారపడ్డాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. వెంటనే స్పందిస్తున్నందుకు నేను ఆనందిస్తున్నాను. మీ స్పందనకు నేను ముగ్ధుడినవుతూ ఉన్నాను. ఎస్, ఇట్లా దేవుని శక్తి మీద ఆధారపడాలా. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఒకవేళ ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, హై స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, ఆర్ యూనివర్సిటీ, ఒకవేళ రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, హూఎవర్. ఒకవేళ నేను మనమందరము విద్యాబుద్ధులు నేర్చుకొని వచ్చినటువంటి వారం కావచ్చు. నాకు ఆ జ్ఞానం ఉంది, ఈ జ్ఞానం ఉంది అని మనం అనుకుంటున్నామా? ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో సొలొమోను గారు మనందరికీ తెలుసు. ఆయన ఒకసారి సామెతల గ్రంథంలోనికి మనం వెళదామా? బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ ఫస్ట్ చాప్టర్. ఒకసారి మనము సామెతల గ్రంథంలోనికి వెళితే మొదటి అధ్యాయములోనికి మనము కానీ ఒకసారి మనం వెళ్ళినట్లయితే ఆయన ఎలాంటి వాడో అక్కడ వ్రాయబడి ఉంటుంది. అక్కడ ఆయన ఎలాంటి అనుభవాలను కలిగినటువంటి వాడుగా ఉన్నాడో అక్కడ రాసినటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. అక్కడ దావీదు కుమారుడును ఇజ్రాయేలు రాజైన సొలొమోను యొక్క
సామెతలు ఆయన దరిదాపుగా 3000 సామెతలు రాశాడు. ఎన్ని ఆయన రాసినట్టు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సహజంగా దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు పేరెంట్స్గా మనం ఏం చెప్తామంటే, అరే బిడ్డలకి సామెతల గ్రంథం బాగా చదువునానా అని చెప్తాం. అనగానే కారణం ఏమిటంటే, సొలొమోను గారు ఈరోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగం మనందరికీ తెలుసు కదా. రాజులు మనము మొదటి గ్రంథం 3వ అధ్యాయంలోనికి మనము వెళ్ళినట్లయితే, రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే, అక్కడ సొలొమోను గారు ఆయన గిబియోనులో ఆయన ఏం చేస్తున్నాడంటే, అక్కడ గిబియోనులో ఏముందంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థలము, దేవుని యొక్క మందిరం ఉంది. బలులు నర్పించడానికి ఆనాటి ప్రజలందరూ అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఈ సొలొమోను గారు ఆ బలిపీఠము మీద అక్కడికి వెళ్ళి 1000 దహన బలులు నర్పించాడంట. ఎన్ని? అంటే వండర్ఫుల్. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఎన్ని? సొలొమోను గారు అక్కడ 1000 సామెతలు రాశాడు అని అంటే కారణం ఏంటంటే, 1000 దహన బలులను. అంటే దాని అర్థం, ఆ రోజుల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో దహన బలి దేనికి సాదృశ్యం అంటే, అది ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. 1000 దహన బలులు. అబ్బబ్బబ్బా, ఎంతటి కమిట్మెంట్ కలిగినటువంటి వాడండి. న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి ప్రార్థనా జీవితం, న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి మోకాళ్ళ అనుభవం, న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి దేవుని యొక్క వాక్యములో, దేవుని సన్నిధానంలో చిరకాలము దావీదు గారు అంటాడు, నేను యెహోవా మందిరములోనే నేనేం చేసేస్తాను, అక్కడే ఉంటాను నేను. ఇక ఏంటి, ఆయనకి రాజ్యం లేదా, ఇల్లు లేదా, భార్య లేదా, బిడ్డలు లేరా, సింహాసనం లేదా, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ దొరకనటువంటిది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధానంలో దొరుకుతుంది. సొలొమోను గారు 1000 దహన బలులను అర్పించాడట. రాత్రివేళ ఆయనకి స్వప్నం వస్తుంది. నేనేమంటానంటే, ఎన్ని దహన బలులను నీవు అర్పిస్తున్నావు, నీవు దేవుని కొరకు ఎన్ని కార్యాలను నీవు చేస్తున్నావు. చాలాసార్లు మనము మన కొరకు చేసేటువంటి కార్యాలను చాలా లెక్క పెట్టుకుంటాం. మన యొక్క సెయింట్ పీటర్స్ సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు ఒకసారి మనం అందరం మన గురించి మనము ఎన్ని కార్యాలను, మనము ఎంత ధనాన్ని మనం వెచ్చిస్తున్నాం, దేవుని కొరకు ఎన్ని దహన బలులను, దేవుని కొరకు గొప్ప కార్యాలను నేను మనము చేసేటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నాం. అందుకనే విలియం కేరీ గారు ఒక మోటో చెప్తూ ఉంటాడు. ఆయన యొక్క టార్గెట్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకు మనము గొప్ప కార్యాలను అనేకమైనవి తలపెట్టినప్పుడు దేవుడు నీ కొరకు కూడా గొప్ప కార్యాలను ఆయన చేస్తాడు, తలపెడతాడు. అసలు నీ కొరకంటూ, నీవు దేవుని కొరకంటూ కార్యాలు చేయనటువంటి అనుభవం నీవు లేకపోతే, నీవు కానీ, నీ బిడ్డలు కానీ, మన పిల్లలు కానీ, వాళ్ళు ఎలా దీవించబడతారు, వాళ్ళు ఎలా ఆశీర్వదించబడతారు? 1000 దహన బలులను ఆ గిబియోనులో ఆయన అర్పించాడు. అంత మాత్రమే కాదు, ఈ సొలొమోను గారు ఆయన ఏమంటున్నాడో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. 6వ వచనం, నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించాను గనుక నీవు అతనిని పరిపూర్ణ కటాక్షం ఆయన ఎడలట, దేవుడట దావీదు ఎడల ఏం చేశాడట? పరిపూర్ణమైన కటాక్షం. అంటే కటాక్షము అనేటువంటి పదానికి అర్థం ఏం చెప్తానంటే, మీ అందరికీ తెలుసు, కృప తెలుసు కదా. కృప, కనికరము, లేకపోతే దయ, జాలి, ఇవన్నీ కలిపితే కటాక్షం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కటాక్షాన్ని దేవుడట ఎవరి ఎడల చూపించాడు? దావీదు ఎడల చూపించాడు. దేవుడు నీ ఎడల కటాక్షాన్ని ఆయన నీ ఎడల, నీ బిడ్డల ఎడల, నీ కుమారుడి ఎడల, నీ కుమార్తె ఎడల, నా ఎడల, మన ఎడల చూపించాడు. అంటే దావీదు వలె మనము నా తండ్రి అయ్యా నీ ఎదుట నీతి
అతడు సత్యమును నీకు అనుకూలముగా అనుసరించి యథార్థమైన మనసు కలిగినటువంటి వాడుగా ఉన్నందున పరిపూర్ణమైనటువంటి కటాక్షము, అయ్యో అతడు పరిపూర్ణమైనటువంటి కటాక్షం నగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు ఎస్ మహాకృపను ఏం చేశావు? ఆయన చేసినటువంటి ఆ యొక్క కనుపరిచినటువంటి దావీదు గారు చేసినటువంటి ఆ యొక్క నీతి, సత్యము, న్యాయము, యథార్థత, ఈ పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవుడట సొలొమోనుకు మహాకృపకు పాత్రుడిగా చేసి దేవుడు ఆయన్ని సింహాసనం మీద కూర్చుండబెట్టాడట. సరే, ఆఫ్ కోర్స్ ఆయన కొడుకు వచ్చాడు. ఇప్పుడు ఆయన కొడుకు వచ్చిన తర్వాత ఆయన కుమారుడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? 7వ వచనం ఏమంటున్నాడంటే, అయితే నేను బాలుడను, ఈ కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నేనేమంటానంటే, ఈనాడు మనందరం చాలాసార్లు నాకు చాలా తెలుసండి, నాకు చాలా అనుభవం ఉందండి, మీరు ఇవన్నీ నేర్చుకోవాలండి, మీ అనుభవం ఏపాటిదండి, ఇట్లా మాట్లాడుతూ ఉంటాం మనం. ఆయన రాజు అయ్యుండి ఆయన ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, ఈ కార్యాలు జరపడానికి నాకు బుద్ధి చాలదు, నాకు అలాంటి బుద్ధి లేదు, అలాంటి ఆ యొక్క వివేచన నాకు లేదు, అలాంటి తెలివి లేదు నాకు అంటూ ఏమంటున్నాడు తెలుసా? 9వ వచనం, ఇంత గొప్పదైన ఈ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించు నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము కలిగినటువంటి హృదయాన్ని మీరు నాకు దయచేయండి. వెంటనే నేనైతే అడుగుతానంటే, అయ్యా, నా పాకెట్ నిండా, నా పర్సు నిండా ఎప్పుడు సమృద్ధిగా నెలాఖరు కూడా 31st కూడా ఉండేటట్లు చేయ్యా. నేను ఎప్పుడు కూడా అటు ఇటు చూడకుండా తటపటాయించుకోకుండా లేదు అని చెప్పి అనుభవం లేకుండా సమృద్ధిగా ఉండేటట్లు చేయ్యా అని చెప్తాను. కానీ ఈయన అలా అంటలేదు, ఈయన అలాంటి కోరట్లేదు, కేవలం వివేకము కలిగిన హృదయం. ఎస్, వివేకము కలిగినటువంటి హృదయం. సొలొమోను గారు, బైబిల్ గ్రంథంలో సొలొమోను గారు దేవుణ్ణి ఏమడిగాడంటే వివేకము కలిగినటువంటి హృదయాన్ని అడిగాడు. చిన్న ప్రశ్న వేస్తున్నాను, ఈరోజు మనం దేవుణ్ణి ఏం అడుగుతున్నాము? ఈరోజు మనం దేవుణ్ణి ఏం అర్థిస్తున్నాము? ఓ డాడీ మీరేం అర్థిస్తున్నారు? ఓ మమ్మీ మీరేం అర్థిస్తున్నారు? డియర్ పేరెంట్స్, మీ పిల్లలకు ఏం అడగమని చెప్తున్నారు? మీ బిడ్డలకు మీరు ఏమి నేర్పిస్తున్నారు? తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు అదే చేయను. దావీదు గారు చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మళ్ళా కుమారుడు కూడా దేవుని ఎదుట మోకరించి దేవుని ఎదుట వివేక హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. అసలు దావీదు ఏమని ప్రార్థన చేశాడో ఈరోజు కొరకైనటువంటి మన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రాయబడి ఉంటుంది. ఈరోజు కొరకైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలలో మనం రాయబడి ఉంటుంది. 66వ వచనం చూడండి, 119వ కీర్తన. అయితే మనం చదువుకున్నటువంటి కీర్తనే ఆ భాగంలోనే, ఆ కీర్తనలోనే 66వ వచనం చూడండి. నేను నీ ఆజ్ఞలయందు, చూసారా, నేను నీ ఆజ్ఞలయందు నేనేం చేశాను? నమ్మిక ఉంచి ఉన్నాను. ఎస్, చదవండి నాన్న. మంచి వివేచన, మంచి జ్ఞానమును మీరు నాకు నేర్పండి ప్రభు అని వీళ్ళ డాడీ ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. డాడీ కూడా నాకు డబ్బు కావాలయ్యా, లేకపోతే ధనం కావాలయ్యా, నాకు ఆస్తి కావాలయ్యా, పొజిషన్స్ కావాలయ్యా, పవర్ కావాలయ్యా, నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా అని అడగలేదు ఆయన. నాకు మంచి వివేచన కావాలా, మంచి జ్ఞానం నాకు కావాలా. సో ఇప్పుడు కుమారుడు కూడా ఏమని అడుగుతున్నాడు? నాకు మంచి వివేకం కావాలి. డాడీ అండ్ ఆల్సో సన్, వీళ్ళిద్దరు కూడా ఎంత సాక్ష్యార్థమైనటువంటి ఒక మొరాలిటీ కలిగినటువంటి కుటుంబంగా ఇక్కడ వీళ్ళిద్దరిని చూస్తున్నాం. ఓ డాడీ, మరి మీ సంగతి ఏంటి? మీ కుమారుడు సంగతి ఏంటి? ఓ మమ్మీ, మీ సంగతి ఏంటి? మన సంగతి ఎలాగుంది? మనం ఎలాంటి వాళ్ళముగా మనం ఉన్నాము? మనము ఎలాంటి అనుభవాలను కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉంటూ ఉన్నాము?
ఒకసారి గుర్తుపెట్టుకోవలసినటువంటి వారలముగా మనం ఉంటూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియు చేయను. అంటే డాడీ ఏం చేస్తాడో కుమారుడు అదే చేస్తాడు. ఇప్పుడు వీళ్ళ డాడీ ఏం చేశాడు? దేవుని మంచి జ్ఞానం కావాలని అడిగాడు. కుమారుడు ఏం చేస్తున్నాడు? అదే కావాలి, అయ్యా మంచి వివేచన కావాలి. సొలొమోను దగ్గరికి 2 స్త్రీలు వచ్చారు. ఆ 2 స్త్రీలు అప్పుడు ఉన్నటువంటి కండిషన్ మనందరికీ తెలుసు. చాలా థ్రైసెస్ ఆ దినాలలో వాళ్ళు ఎదుర్కొంటున్నారు. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. 2 తల్లులు తమ బిడ్డలని తీసుకుని వచ్చి వాళ్ళ యొక్క పరిస్థితులను మనం అక్కడ చదువుతూ ఉంటే చాలా ఎంత ప్యాథటిక్గా కనిపిస్తూ ఉందో. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దృశ్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు, మనము ఆ యొక్క దృశ్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయో. 16వ వచనం నుండి చదవనవసరం లేదు, కానీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదివితే, అయ్యా ఈరోజు నా బిడ్డను చంపుకొని తినడానికి ఇలా అక్కడ వ్రాయబడినటువంటి మాటలను అక్కడ మనం చూస్తూ ఉంటే, అక్కడ చూడండి 21వ వచనం చూడండి. ఉదయమున లేచి నా పిల్లలకు పాలియ చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొండిని. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా, ఆమె కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనేను. ఇట్లా వాళ్ళు ఆ కన్ఫ్యూజన్ మనం అక్కడ చూస్తూ ఉన్నవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్యాసేజ్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత భయానకమైనటువంటివిగా కనిపిస్తూ ఉన్నాయో. ఈ దృశ్యం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి? అయ్యో నా రాజ్యంలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది, ఏంటి ప్రభు అని దావీదు గారు ఆయన ముందుగానే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే 27వ వచనం, అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రం చంపక మొదటి దానికి ఇడి దాని తల్లి అదే ఏం తీసుకుని రమ్మన్నాడో తెలుసా? పైన 24వ వచనం మనం చూస్తూ ఉంటే, ఒక కత్తిని తెమ్మని ఆజ్ఞయించాను, ఒక ఖడ్గాన్ని తీసుకుని రమ్మని ఆజ్ఞయించాడు. అప్పుడు అసలు సెసలు తల్లి అయినటువంటి ఆ తల్లి ఎవరో ఇక్కడ బయటపడుతుంది. హతమార్చడానికి పూనుకోలేదు, కానీ ఒక ఖడ్గాన్ని తీసుకుని రండి. ఇందాకే జ్ఞాపకం చేశాను, ఆ ఖడ్గము ఏమిటి అనంటే, కీర్తన గ్రంథంలో చివరి కీర్తనలో, ఇదిగో దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన ఇచ్చినటువంటి ఖడ్గము, ఘనతకు ఆయన వారికి ఇచ్చినటువంటి ఖడ్గము ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే. 149వ కీర్తన 9వ వచనం మనం చూసినట్లయితే, విధింపబడిన వారికి తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము ఉన్నది, తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఘనత ఇదే. ఆ ఘనత అయినటువంటి ఆ ఖడ్గాన్ని పట్టుకొని సొలొమోను గారు ఆ ఖడ్గాన్ని చేబూని విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ అనుకున్నారట, ఏమని రాయబడిందో తెలుసు? అక్కడ దేవుని జ్ఞానము కలిగిన వాడని వారందరూ చివరి వచనంలో, 3వ అధ్యాయము చివరి వచనంలో, దేవుని జ్ఞానము కలిగినటువంటి వాడని వారందరూ కూడా ఏం చేశారట? అక్కడ వారందరూ కూడా గ్రహించినట్లుగా అక్కడ చాలా క్లియర్గా ప్రస్ఫుటముగా దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడి. ఇక్కడ ఇందాక నేను హిబ్రూలో కొక్మా అని చెప్పాను, అంటే టాలెంట్ ఆర్ స్కిల్స్ అని చెప్పాను. నేను గ్రీక్లో సోఫియా అనే పదాన్ని చెప్పాను, అంటే నాలెడ్జ్. కానీ అనదర్ వర్డ్ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఏమిటంటే నాజెజం. గ్రీకులో నాజెజం అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ ఈయన మనిషి సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండలేదు, మనిషి సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఇతడు దాల్చుకొని ఉండలేదు, దేవుని జ్ఞానాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు సొలొమోను గారు. హల్లెలూయా. ఎస్, దేవుని జ్ఞానమును కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి బిడ్డలు, ఇజ్రాయేలు రాజు
ఆ యొక్క రాజు తీర్చినటువంటి తీర్పు, అక్కడ ఉన్నటువంటి చాలా న్యాయం. ఎంత జ్ఞానం మన రాజుగారికి ఎలా వచ్చింది? దేవుని జ్ఞానమే, దైవ నాజెజం, దైవ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడిగా ఆనాడు దినాలలో ప్రియ తండ్రి, ప్రియ తల్లి, ప్రియ సోదరులారా, మీరు నేను మన బిడ్డలను అలాంటి జ్ఞానముతో మీరు నేను మనం పెంచగలుగుతున్నామా? అలాంటి జ్ఞానముతో. అందుకని పౌలు గారు అంటున్నాడు, ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానము, ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానము అది ఏమంటున్నాడంటే అది వెర్రితనము. కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో మాట్లాడుతున్నాడు పౌలు గారు. అది గ్రహించిన వాడై ఇహలోక జ్ఞానము, ఈ సోఫియా కోక్మా ఇవంతా కూడా అది వెర్రితనం అట, దేవుని ముందు వెర్రితనం. సొలొమోను గారు ఆ వెరితన సంబంధమైనటువంటి లోక జ్ఞానాన్ని కలిగి ఉండక దేవుని జ్ఞానాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని జ్ఞానాన్ని తన రాజ్య ప్రజలు ఎదుట కనుపరిచినటువంటి రాజుగా ఉన్నాడు. డాడీ, ఈ జ్ఞానం మీకుందా? ఓ మమ్మీ, ఓ కుమార్తె, ఓ కుమారుడా, ఈ జ్ఞానాన్ని మీరు నేను మనం కలిగినటువంటి వాండరముగా మీరు నేను మనము ఉన్నామా? ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానము, ఈ లోక జ్ఞానము అది వెరుతనము. వరల్డ్లీ విజ్డమ్, ఇట్ ఈస్ డెమానిక్ విజ్డమ్, ఇట్ ఈస్ డర్టీ విజ్డమ్ అని ఇక్కడ దీనిని బట్టి ఫూలిష్ విజ్డమ్ అని రాస్తున్నాడు. కానీ మనము దేవుని యొక్క వాక్యములో యాకోబు గారు రాస్తున్నాడు, బుక్ ఆఫ్ జేమ్స్ 1st చాప్టర్ కానీ మనము ఒకసారి మనము చూసినట్లయితే 1వ అధ్యాయంలో ఆ యాకోబు గారు నేరుగా వెళ్ళిపోయి అక్కడ కొన్ని విషయాలను రాస్తున్నాడు. యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అది ఎవరిని అడగాలి? గమాలియేల్ గారి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఇంకొక మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పట్లా. ఎక్కడికి వెళ్ళాలి? రియల్ మాస్టర్, ఈ గ్రేట్ మాస్టర్, సుప్రీం మాస్టర్ ఎవరంటే దేవాది దేవుడైనటువంటి యెహోవా. ఆ దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన అడగాలి. దావీదు అడిగినట్లుగా అడగాలి, సొలొమోను అడిగినట్లుగా అడగాలి. ఎప్పుడైతే మీరు నేను మనం అడుగుతామో అప్పుడు అది అతనికి, అంటే దాని అర్థంలో ఇక్కడ గ్రీకులో ఏమని రాయి, అతనికి అనే దగ్గర జస్ట్ అతడు లేకపోతే అతను ఆమె అని అక్కడ అనువాదం చేశారు. కానీ దాని వెనుక నీవు నేను మనందరికీ కూడా ఆయన అక్కడ రాయబడింది. తర్వాత చూడండి, అక్కడ 5th verseలో ఆయన ఎవరిని గద్దింపక అందరికీ, అంటే ఎవరైతే దావీదు వలె 119వ కీర్తనలో 66వ వచనంలో రాయబడినట్లుగా, లేకపోతే అక్కడ ఆ రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో అక్కడ సొలొమోను గారు ప్రియబిడ్డలారా 9వ వచనంలో ఆయన దేవుని గురించి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసినట్లుగా మీరు చేయాలా, మన బిడ్డలు చేయాలా. ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు దేవుడు నీకు, నాకు, మన బిడ్డలకు ఆయన నాలెడ్జ్ అంటే దేవుని గూర్చిన జ్ఞానాన్ని దేవుడిస్తాడట. దేవుని గూర్చిన జ్ఞానము ఎలాంటిదంటే చూడండి, ఇక్కడ 3rd చాప్టర్ చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఈ జ్ఞానము ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానమట. ఇక్కడ ఒక విషయం చెప్పేసి ముగించేస్తాను, ఇక త్వరితగతిన మనమందరం దేవుని యొక్క వాక్యంలో బలపడదాం. ఈ జ్ఞానము లోక సంబంధమైనటువంటి జ్ఞానమట, పైనుండి వచ్చున్నది కాక అది ఎలాంటిది అంటే పుస్తకాలు, లేకపోతే ఆ యొక్క నాలెడ్జ్. ఇప్పుడు అందరూ పుస్తకాలు కూడా పట్టుకోవట్లేదు, అన్నీ 24 గంటలు 24 hours ఏంటిది మొబైల్లోనే. కానీ దావీదు గారు ఆయన మొబైల్ నా కాపరి, మొబైలే నన్ను నడిపించును, మొబైల్ నన్ను యాప్ ద్వారా నన్ను ఎక్కడికైనా తీసుకొని పోవును, ఈ మొబైల్ నన్ను గమ్యం లేని చోట్ల కూడా నాకు తావును చూపించును అని చెప్పలేదు ఆయన. యెహోవా నా కాపరి. ఎస్, ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద డిపెండ్ అయ్యాడు. 40 సంవత్సరాలు దేవుని మీద ఆధారపడ్డాడు. విజయుడిగా, అపజయం లేనటువంటి రాజుగా చరిత్ర పుటల్లో నిలిచి ఉన్నాడు. ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానము పైనుండి వచ్చున్నది కాక భూ సంబంధమైనటువంటిదై ప్రకృతి అంటే ఆర్టిఫిషియల్ నాలెడ్జ్, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ విజ్డమ్. ప్రకృతి సంబంధమైనటువంటి నాలెడ్జ్, అది కృత్రిమమైనటువంటి ఆ యొక్క జ్ఞానము అని రాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు,
డెమానిక్ విజ్డమ్ అంటున్నాడు, దయ్యముల జ్ఞానం అంటున్నాడు. ఎంత చదువుకున్నా ఈనాడు సమాజంలో ఒక స్త్రీమూర్తిని గౌరవించేటువంటి, ఒంటరిగా వెళుతుంటే గౌరవించేటువంటి దినాల్లో మనం లేము. తోటి మనిషిని మనిషిగా చూసేటువంటి అనుభవం లేదు. అది లేనప్పుడు నిజంగా అది దైవ జ్ఞానము లేనట్టా కాదా? దయ్యముల జ్ఞానము కలిగినటువంటి వాళ్ళమే కదా. నువ్వు ఎంత చదువుకున్నప్పటికీ, మనం ఎంత చదువుకున్నప్పటికీ దయ్యముల జ్ఞానము కలిగినటువంటి వాళ్ళమే కదా. కనుక పైనుండి వచ్చు జ్ఞానము ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ రాస్తున్నాడు 17th verse. ఇప్పుడు రాస్తున్నాడు డివైన్ నాలెడ్జ్ ఆర్ ఇక్కడ స్పిరిచువల్ నాలెడ్జ్ అనగా దేవుని ద్వారా దేవుని అడిగి సంపాదించుకునేటువంటి జ్ఞానం ఎలాగుంటుందంటే, ఎస్ ఇట్ ఈస్ fully divine, it is fully divine and also peaceful. First one చూడండి అక్కడ, and also pure. First one is purified. అంటే దేవుడు తన బిడ్డలకు ఇచ్చేటువంటి నాలెడ్జ్ ఎలాంటిదంటే చాలా పవిత్రమైంది. రెండవది పీస్ఫుల్, సమాధానంగా, అంటే సఖ్యత, డాడీ మమ్మీతో, అన్నదమ్ములతో, తోడబుట్టిన వాళ్ళతో, అలాగే నైబర్స్తో, సంఘ బిడ్డలతో, ఇరుగువారితో, పొరుగువారితో, అందరితో సమాధానంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మూడవది మృదువైనది, జెంటిల్నెస్. కొంతమంది మాట్లాడినా అరిచినట్టు ఉంటుంది. ఎట్లా ఉంటుంది? నెమ్మదిగా మాట్లాడినా కరిచినట్టు ఉంటుంది అన్నమాట. కానీ దేవుని గూర్చిన జ్ఞానం ఎలా ఉంటుంది అంటే మృదువుగా ఉంటుందంట, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫోర్త్ వన్ ఏంటో తెలుసా? సులభముగా లోబడినది, చాలా లోబడినది. వెరీ హంబల్. తర్వాత చూడండి కనికరముతో కూడిన మెర్సిఫుల్. తర్వాత చూడండి అక్కడ మంచి ఫలములతోనూ నిండుకొని పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై నీతి ఫలము సమాధానకరము చేయవారికి సమాధానమందు వెచ్చబడరు. ప్రియులారా, ఈ జ్ఞానం కావాలి. ఈ జ్ఞానము మనం కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉంటూ ఉన్నామా? ఒకసారి అమెరికా దేశ ప్రెసిడెంట్ అయినటువంటి కాల్విన్ కోలిన్స్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ గారి దగ్గరికి చాలామంది, అమెరికా ప్రెసిడెంట్ గారు వైట్ హౌస్లో ఉంటాడు కదా, ఆయన అమెరికా ప్రెసిడెంట్. ఆయన దగ్గరికి సామాన్యంగా ఆషామాషి వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి అవకాశం దక్కదు. చాలా జ్ఞానంతో నిండినటువంటి వాళ్ళు చాలామంది వెళ్ళారు. అది కూడా ఆయన దగ్గరికి ఆ ఇంటర్వ్యూ కావాలి అని అంటే, ఆయనతో ఇంటర్వ్యూ కావాలంటే కొన్ని మాసాలు వాళ్ళ గురించి ముందుగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి వాళ్ళని పరిశీలన చేసిన తర్వాత కానీ అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు. సరే, ఎట్టకేలకు ఓ బృందం పర్మిషన్ ఆయన ఇంటర్వ్యూ చేయడానికి ఆయనతో జస్ట్ టు హ్యావ్ ఎన్ కాఫీ, కప్ ఆఫ్ టీ కాసేపు వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఓ బృందం వెళ్ళింది. అందరూ ఎలాంటి వాళ్ళు అంటే మహామహులు, చాలా ధీరులు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, మామూలు కాదనమాట. పండితులు, వేద పండితులు, అందరూ నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళు ఈ కాల్విన్ దగ్గరికి వెళ్ళారు. సరే, కాల్విన్ వచ్చారు, ఇక్కడ చైర్లో కూర్చున్నాడు. ఆయన చుట్టూరు ఒక 12 చైర్స్ వేయబడ్డాయి. 12 చైర్స్ చుట్టూడు యేసుప్రభు వారికి 12 మంది శిష్యుల్లాగా, ఆ 12 మంది పెద్దల్లాగా, 24 పెద్దలు అట్లా కూర్చున్నారు. 12 ఆ చైర్స్ వేయబడ్డాయి. అట్లా కూర్చున్నారు వాళ్ళు. కూర్చుంటే ఆ సర్వెంట్ కప్పులో టీ డికాషన్ తీసుకుని వచ్చి పెట్టాడు అక్కడ. సరే, ఇప్పుడు గమనించాలి, మీరు అందరూ అర్థం చేసుకోవడం చెప్తున్నాను, మీరు అందరూ అర్థం చేసుకోవడానికి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. సరే, మాట్లాడుతూ మీరు మా దేశాన్ని, అమెరికా దేశాన్ని చాలా హైజనిక్గా మీరు తీసుకుని వెళుతున్నారు. ఆనాటి దినాలలో చాలా జ్ఞానంతో మీరు మన దేశాన్ని మిగిలినటువంటి దేశాల కంటే చాలా ముందంజలో ఉండేటట్లుగా మీరు వేగభరితంగా ఉండడానికి మీరు ప్రోత్సాహభరితంగా వీళ్ళందరం తీసుకుని వెళుతున్నారు అంటూ అనేక విషయాల్లో ప్రశ్నలతో వాళ్ళని ఆయన గుప్పిస్తూ అప్రిషియేట్ చేస్తూ మాట్లాడుతూ వెళిపోతున్నప్పుడు సరే, ఇంతలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ జార్ తీసుకొని కప్లో టీ డికాషన్ పోసుకున్నాడు.
ఎవరికి వాళ్ళకే అక్కడ వాళ్ళ టేబుల్ దగ్గర సపరేట్ జార్, సపరేట్ డీకర్షన్ అక్కడ పెట్టబడింది. అక్కడ ఎప్పుడైతే ఆయన కప్పులో ఆ డెకరేషన్ పోసుకున్నాడో వెంటనే చెప్పకుండానే ఆయన ఎప్పుడైతే ఆ డెకరేషన్ దానిలో పోసుకున్నాడో వెంటనే మిగిలిన వాళ్ళు కూడా నెమ్మదిగా ఏం చేస్తున్నారు, ఇంకేంటయ్యా విశేషాలు చెప్పండి, ఇంకా మన రాజ్యం యొక్క విశేషాలు అంటూ 1 మినిట్ గడిచిన తర్వాత 1 సెకండ్ గడిచిన తర్వాత మళ్ళా దానిలో మిల్క్ మిక్స్ చేసుకున్నాడు. మళ్ళీ వెంటనే మాట్లాడుతూనే సో కాల్విన్ గారు ఏం మిక్స్ చేసుకున్నాడు, పాలు మిక్స్ చేసుకున్నాడు. మనం కూడా ఏం చేయాలి, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందరూ కలిసి ఏం చేస్తున్నారు చెప్పండి, ఇప్పుడు డెకరేషన్లో పాలు మిక్స్ చేసుకున్నారు, అయిపోయింది. మళ్ళా మాట్లాడుతూ మీరు కూడా చాలా జ్ఞానం, ఇలాంటి వాళ్ళు కలిగినందుకు నాకు చాలా, ఇంత జ్ఞానవంతులు కలిగినందుకు నా దేశంలో చాలా సంతోషమయ్యా అన్న తర్వాత మళ్ళా చిన్న స్పూన్తో షుగర్ ఏం చేస్తున్నాడు, వెంటనే 3rd స్టెప్ మళ్ళీ ఈయన చూడగానే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ వెంటనే రాజుగారు ఎప్పుడైతే ఈ యొక్క ప్రెసిడెంట్ గారు ఎప్పుడైతే షుగర్ మిక్స్ చేసుకున్నాడో వాళ్ళు కూడా 3rd స్టెప్ మళ్ళా షుగర్ మిక్స్ చేసుకుంటున్నారు. సో అయిపోయింది. మళ్ళా అప్పుడు ఎనీవే సో వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఇట్లా సంబోధిస్తూ ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుంటూ డెకరేషన్ పోసుకున్నారు, పాలు మిక్స్ చేసుకున్నారు, షుగర్ మిక్స్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ అందరూ అనుకుంటున్నారు ఇక కాల్విన్ గారు ఇక తీసుకుని ఏం చేస్తారు, ఇక తీసుకెళ్ళాలి, ఇక దే హ్యావ్ టు, ఇక వాళ్ళందరూ కూడా కాఫీ తీసుకోవాలనుకుంటున్న టౌన్లో ఆయన ప్రక్కన ఏముందంటే ఆయన ప్రేమించేటువంటి కుక్క పిల్ల ఉంది, పప్పీ ఉంది, ఆయన ప్రేమించే కుక్క పిల్ల. వెంటనే ఆయన చక్కగా సిద్ధపరిచినటువంటి తీయటి ఆ యొక్క కాఫీని లేకపోతే తేనీరుని తన పప్పీకి ఏం చేశాడు, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి అని చెప్పి వెంటనే తన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతల గ్రంథం బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం 2nd చాప్టర్ 5th verse 6th. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుతో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియో వివేచనయో ఆయన నోట నుండి. మీరు అనుకుంటున్నారు కాల్విన్ కోలిడ్జ్ గారు చాలా తెలివిగలవాడు, చాలా గొప్పోడు, నేను చేసినట్టే చేయాలి, నేను చేసినట్టే ఉండాలి, నేను కలిపినట్టే కలపాలి, నాలాగా ఉండాలి, నాలాగా జీవించాలి అనుకుంటున్నారు. కానీ నన్ను ఇక్కడ కూర్చుండబెట్టిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే దేవాది దేవుడైనటువంటి యెహోవా. ఆయనే జ్ఞానం ఇచ్చేవాడు. ఆ జ్ఞానంతోనే నేను ఇక్కడ కూర్చున్నాను. ఆ జ్ఞానంతోనే ఈ రాజ్య సింహాసనం మీద ఇక్కడ కూర్చుండి మిమ్మల్ని అందరిని పరిపాలన చేయడానికి ఉన్నాను. కానీ నేను మట్టివాడిని. ఐఎమ్ నథింగ్. వెంటనే వాళ్ళు అక్కడ లేచి నిలబడి 2 చేతులను జోడించి కాల్విన్ కాలేజ్ గారికి వందనములు చెప్పి వారందరూ దేవుని స్తుతించే ప్రక్రియలో వాళ్ళందరూ వచ్చినటువంటి 12 మంది వెళ్ళి అమెరికా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు వెళ్ళి మన రాజు యొక్క ఆత్మీయతను గురించి వారు రాజ్యమంతా ప్రకటన చేసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పైనుండి వచ్చిన జ్ఞానం ఎలాంటి వాళ్ళని చేస్తుందంటే అలాంటి గొప్ప వాళ్ళని చేస్తుంది. ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానము, దయ్యముల జ్ఞానము, అది మనలను అసమాధాన పూరితులుగా చేస్తుంది, అన్యోన్యత లేకుండా చేస్తుంది, ఆప్యాయత లేకుండా చేస్తుంది, అది ఐక్యత లేకుండా చేస్తుంది, అపవిత్రమైనటువంటి క్రియలకు పాల్పడేలా చేస్తుంది. మనము ఎలాంటి వాళ్ళముగా ఉన్నాం. అందుకనే ఇందాక లూకాసు వార్తలో చదవబడిన లేఖనంలో మనం చూస్తూ ఉంటాం, ఆయన జ్ఞానులకు, అంటే ఈ లోకంలో ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానులని పిలువబడినటువంటి వాళ్ళకు ఉండవలసినటువంటి జ్ఞానాన్ని మరుగు చేసట దేవుడు పసిబాలురకు ఆ వివేకాన్ని ఏం చేశాడట, దేవుడిచ్చాడంట. ఇక్కడ పసిబాలురు అంటే అర్థం ఏంటంటే పసిపిల్లలని అర్థం కాదు. దేవుని ఎదుట ఎవరైతే పసిపిల్లల వలె మనం నేర్చుకుంటామో
నేను బిడ్డనేనయ్యా, చిన్నపిల్లవాడినేనయ్యా. లూకాసు సువార్త ఈరోజు సువార్త లేఖన భాగంలో మనము దేవుని ఎదుట నేను నీ ఎదుట చిన్న బిడ్డనేనయ్యా, నువ్వు ఎంతటి వాడవైనా ఎంతటి దానవైనా నేను చిన్న బిడ్డనేనయ్యా అని మనం ఎప్పుడైతే హంబుల్గా దేవుని ఎదుట మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ అని అంటాడు. అక్కడ మనము చిన్న బిడ్డల వలె ఆయన దేవుని అడగగలిగితే దేవుడు పైనుండి వచ్చి యహలోక సంబంధమైన జ్ఞానము, ఇదిగో అది దయ్యముల జ్ఞానము, అది వెర్రితనము, అది లోక సంబంధమైనది కానీ పైనుండి వచ్చే జ్ఞానము యాకోబు పత్రికలో మనం చదువుకున్నాం. అక్కడ అదిగో సమాధానకరమైనది, పవిత్రమైనది, మృదువైనది, ఎంతో దీవెనకరమైనటువంటి విషయాలను అక్కడ మనం 5 విషయాలు అక్కడ రాయబడినటువంటి విషయాలను తలుచుకున్నాం. కనుక మనము ఏ జ్ఞానం కోసం ఆతృత పడుతున్నాం. డియర్ చిల్డ్రన్, న్యూ క్లాసెస్లో అడుగు పెడుతున్నారు. న్యూ క్లాసెస్, న్యూ బుక్స్, న్యూ బ్యాగ్స్, న్యూ డ్రెస్. మీ బిడ్డలకు న్యూ కదా, క్రొత్త వాటిని ఆ యొక్క ప్యాక్ అంతా కూడా కూర్చేసి పేరెంట్స్ అందరూ కుస్తీ పడతారు. ఇక కవర్స్ వేయడానికి పేరెంట్స్ అందరూ కూడా ముందు మన బిడ్డల్ని దేవుని మీద ఆధారపడడం నేర్పిద్దామా? మనం దేవుని మీద ఆధారపడదామా? దావీదు ఆధారపడ్డాడు, కుమారుడు ఆధారపడ్డాడు. సో దట్ ఆ కమ్యూనిటీ అంత జ్ఞానంతో నింపబడినటువంటి కమ్యూనిటీగా ఉంది. మనం కూడా అలాంటి కమ్యూనిటీగా మార్చబడాలని మన రాయనపాడు సెయింట్ పీటర్స్ చర్చ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు లోక సంబంధమైన జ్ఞానంతో కూడినటువంటి ప్రజలుగా కాకుండా దేవుని గూర్చిన జ్ఞానము కలిగినటువంటి వాండరుగా మార్చబడ్డానికి దేవుడు ఆయన కృప మనందరికీ దయచేసి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన సందేశం కొరకు వందనాలు, మీరు ఇచ్చిన లేఖనాల కొరకు వందనాలు. మీరే మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ లేఖనానుసారముగా మేమందరం జీవించగలిగే కృప దయచేయమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు వారికి ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో ఈ ఉదయకాలము నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. అధ్యక్షులు వారు ది రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జ్ కొర్నేలియస్ తండ్రి గారు వారి యొక్క ఉత్తర్వులతో రాయనపాడు మనకి సెయింట్ పీటర్స్ చర్చ్ ఈ కుంటుపల్లి మన యొక్క సంఘంలోనికి వారి చేత ఆర్డర్ చేయబడి ప్రెస్బిటర్ ఇన్ఛార్జిగా మీ మధ్యలోనికి గడిచినటువంటి కొద్ది రోజుల క్రితం జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఫస్ట్ సర్వీస్లో ఉండడానికి ప్రభువు సహాయం చేశారు. మరి లేఖనం ధ్యానం చేసేటప్పుడు అక్కడ ప్రభు మాత్రమే కనపరచబడాలి. అందుచేత నా పేర్లు కానీ అమ్మగారు కానీ మా కుటుంబం కానీ ఎవరిని గురించి అక్కడ మేము పరిచయం చేయలేదు. కేవలం దేవుని మాత్రమే కనపరిచి మేము దిగడం జరిగింది. ఇప్పుడు పరిచయం చేస్తూ ఉన్నాను. ముందుగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకెల్లరకు మన యొక్క సెయింట్ పీటర్స్ సంఘ కార్యదర్శి అయినటువంటి స్వర్ణం చార్లెస్ గారికి, అలాగనే ట్రెజరర్ గారు షాలిం రాజు గారికి, అలాగే కౌన్సిల్ మెంబర్ గారు మరి శామ్యుల్ గారు, అలాగే రెస్పెక్టివ్ ప్యారిష్ కమిటీ మెంబర్స్ మరి మీ పేర్లన్నీ నేను చెప్పలేను, కానీ తర్వాత మీరు అందరూ సంతోషిస్తారని ఆశిస్తున్నాను. మీకెల్లరికి ముందుగా ఆ ఎల్డర్స్కి నేను వందనాలను తెలియచేస్తూ, ఉమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ అలాగే ట్రెజరర్ గారు వారికి స్వాగతాన్ని పలుకుచు, అలాగే యూత్ ఫెలోషిప్ వారికి స్వాగతాన్ని పలుకుచు, సండే స్కూల్ టీచర్స్కి నేను స్వాగతాన్ని పలుకుచు, అలాగే ఈరోజు స్టూడెంట్ సండే కనుక మనము ఆఫర్ ట్రీ సేకరించిన తర్వాత మరి ఆ టైంలో స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ ఈ యొక్క ఆల్టర్ దగ్గరికి వచ్చి మోకరించాలని వారికి మాత్రం మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పటి వల్లనే ఫస్ట్ సండే, థర్డ్ సండే హోలీ కమ్యూనియన్ యథావిధిగా ఉంటుంది. ఈరోజు జస్ట్ 5 minutes కొంచెం ఆలస్యమైంది. ఇక నెక్స్ట్ సండే నుండి ఉండదు. చాలా ప్రాంప్ట్గా సమయానికి ఆరాధన ప్రారంభ ప్రార్థన చేసే టైంకే అందరూ చర్చలో ఉండాలి.
ఆదియు నేనే, అంతము నేనే అన్నాడు. అంతేగాని అంతంలో మాత్రం నేను ఉంటానండి, ఆదిలో మాత్రం మేము ఉండవండి అని చెప్పే వండరముగా ఉండకుండా మనందరం ఆది నుండి అంతం వరకు ఉండి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలని స్వతంత్రించుకోవాలని అందరికి కూడా పేరు పేరున మనం చేస్తూ ఉన్నాను. సో ఇంకా దగ్గరలో మేము మనకి ఎల్డర్స్ చెప్పడం జరిగింది. కొంచెం హౌస్ అది మనం ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత రెగ్యులర్గా అమ్మగారు ఉమెన్స్ ఫెలోషిప్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించవలసింది. అప్పటి వరకు కొంచెం ఓర్చుకోండి అని, సహకరించండి అని మనం చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు పరిచర్య గావించినటువంటి మరి అయ్యగారికి నేను ప్రత్యేకంగా వారికి కూడా నేను ఎడ్విన్ సుధాకర్ అయ్యగారికి నేను వారికి ప్రత్యేకంగా వందనాలను తెలియజేస్తూ, వారు మేము మిత్రులమే, ఆల్మోస్ట్ ఆల్ కాంటెంపరీస్. మేము వారిని బట్టి కూడా నేను వందనాలు చెల్లిస్తూ, నా పేరు రెవరెండ్ బెంజమిన్ బండి. రెవరెండ్ బెంజమిన్ బండి అంటే మా దగ్గర బళ్ళు లేవు కానీ మేము సర్నేమ్ బండి. సో కనుక నేను మా డాడీ కూడా సిఎస్ఐ పాస్టర్ గారి డెన్రీ చైర్మన్గా వారు పనిచేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నేను డయస్లో ఒక సీనియర్ ప్రెస్బిటర్గా దాదాపుగా 25 సంవత్సరాలు పైబడినటువంటి అభిషిక్త పరిచర్యలోనే ఆర్డైన్డ్ ప్రీస్ట్గా పనిచేసినటువంటి అనుభవం, డైసిస్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ విశాఖపట్నం, నోజివేడు, జగ్గయ్యపేట, అలాగే మచిలీపట్నం, సో ఇలాంటి సంఘాలలో చిన్న చిన్న వాటిలో చిన్న సేవకునిగా పనిచేసి అల్పుడనైనా నేను జస్ట్ మీ దగ్గరకు ప్రభు మాటకు, అధ్యక్షుల మాటకు లోబడి, పెద్దదా చిన్నదా కాదు, ప్రభు అప్పగించాడు, మీరు దేవుని వారు, మనం ఆయన వారం, లోబడి మీ దగ్గరకు రావడం జరిగింది. అమ్మగారిని పరిచయం చేస్తున్నాను. అమ్మగారు శ్రీమతి ప్రశాంతమణి బెంజమిన్ అమ్మగారు, శ్రీమతి ప్రశాంతమణి బెంజమిన్ అమ్మగారు. అమ్మగారికి పరిచయం చేస్తున్నాను. వారు MA చదువుకున్నారు, వారికి తెలియజేస్తాను. మా కుమారుడు ప్రశీల్ సుఖాంత్ భూషణ్ బాబు ఇక్కడే ఉన్నారు. MSc కంప్యూటర్ సైన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తూ ఉన్నాడు, ఆంధ్ర యూనివర్సిటీలో బాబు. అలాగే మా పాప ప్రశస్త ప్రైజీ ఇంటర్మీడియట్ అంటే 2 years అయింది. అయితే నీట్ లాంగ్ టర్మ్ తీసుకొని కొద్ది రోజుల్లో ఎదురు చూస్తున్నట్టు రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆమె మీ సంఘం యొక్క మన సంఘం యొక్క మన బిడ్డల యొక్క మీ అందరి యొక్క ప్రార్థన చలువ ఆ బిడ్డకి దక్కాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఇక్కడ మనందరం త్వరలోనే స్తుతి కూడిక మనం పెట్టుకోవాలా, ఘనంగా దేవుణ్ణి మనం ఆరాధించాలని మా చిన్ని కుటుంబాన్ని గురించి పరిచయం చేస్తూ ఉన్నాను. మేము ఎల్లవేళలా మీ మధ్యలోనే ఉంటాం, మీ కొరకే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనాను మీరు మాతో చెప్పుకోవచ్చు, అట్ ఎనీ టైం మా దగ్గరకు రావచ్చు. మేము దేవుని సేవలో సమర్పించుకున్నటువంటి వాళ్ళంగా మేము మీ దగ్గరకు వచ్చాము కనుక అందును బట్టి మేము కృష్ణా జిల్లా వాళ్ళమే, ఇక్కడ వాళ్ళమే, అయినను దేవుని పిలుపుతో కూడినటువంటి వాళ్ళము కనుక మా యొక్క పిలుపును దయతో అర్థం చేసుకొని మీరు మమ్మలను మా పరిచర్యలను ఆస్వాదిస్తారని మీరందరూ పెద్దోళ్ళు, చాలా అనుభవం ఉంది కనుక అందరినీ కూడా నేను మనవి చేస్తూ ఈ ప్రకటనలు ముగిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభోజన సంస్కారం కనుక ప్రభోజన సంస్కార ఆరాధనలో ఎప్పటి వలనే యాజ్యూజువల్గా ఆత్మీయంగా ఆరాధనలో పాలుపొమ్ములు పొందవలసిందిగా మన కొన్నిసార్లు ఫస్ట్ టైం కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా చిన్ని ఏదైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోండి, తర్వాత ఇక దానిని సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏమి మీరు గాబరపడద్దు, అయ్యగారు అట్లా వెళ్ళిపోతాడు అనుకోమాకండి, అయ్యగారు మీ వాడే, మీరేం కంగారు పడద్దు. ఓకేనండి, రైట్. విద్యార్థులు కూడా ముందుకు వారు రావాల్సిందిగా మనం చేస్తున్నాము. గీతాన్ని ఆలపిస్తూ ఉండగానే స్టూడెంట్స్ అందరూ కూడా ముందుకు వచ్చి మోకరించాలని మనం చేస్తున్నాము. స్కూల్, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, కాలేజ్,